ఫ్రెండ్స్ ఈరోజు బాయ్స్‌కి ఒక లవ్ లిరికల్ అయితే తెచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. మీ ఫోటోతో పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసుకోండి. ఫస్ట్ అయితే వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుకుందాం. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా కుమ్మరించి కొత్తగా. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫోటోతో క్లియర్ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది బాయ్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఎందుకంటే ఇది బాయ్స్ గురించి ఒక లవ్ సాంగ్ అయితే తెచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ వచ్చే ఇంకొంతమందికి వీడియో షేర్ అయితే అవుతుంది. ఓకేనా. అలాగే ప్రాజెక్ట్లకి మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నేను ఒక వీడియో తీసి పెట్టాను. మీకు బయాలజీతో లింక్ అయితే పెట్టాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ వీడియోతో అర్థం కాకపోతే నెక్స్ట్ టైం చూసి చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా అవసరం. కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా, దాని నుంచి అయితే చెప్తున్నాను. ఎందుకంటే 3 to 4కి నాకు కామెంట్ అయితే ఇచ్చాను. ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ ఉంటుంది. అందుకనేసి నేను సబ్స్క్రైబర్కి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పెట్టాను. అప్పుడు అయితే వాళ్ళకి యూజ్ అయింది. అలాగే మీకు కాకున్నట్టంటే నేను ఒకసారి మీరు ప్రాజెక్ట్ లింక్ తీసినప్పుడు అక్కడ పోతే మీకు ప్రాజెక్ట్ సేవ్ అని ఒకటి ఇచ్చింటాను. లింక్ ఓపెన్ చేసి చూసుకోండి. చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడైతే ఆలస్యం ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీరు ఎడిట్ చేయాలంటే మీ దగ్గర అలర్ట్ మోషన్ ఉంటే చాలు. ఎడిటింగ్ అయితే ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ నేమ్ చేయకండి. ఇక్కడ ఫాంట్ ఇచ్చాను. మీకు ఫాంట్ అనేది మీకు డిఫరెన్స్లో కూడా ఇచ్చింటాను. మెయిన్ ఫాంట్ అయితే కానే కావాలి. ఇది సేమ్ 3D టైప్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఎంత 5-6 ఫొటోస్కి అయితే నేను ఓన్లీ ఒకే ఫోటో అయితే పెట్టాను పిక్. మీరు ఎక్స్చేంజ్ అంటే నో ప్రాబ్లం. లేదంటే ఒకే ఫోటోలో అడ్జస్ట్మెంట్ చేసుకున్న నో ప్రాబ్లం. నేను ఇక్కడ వచ్చేసినట్టయితే నేను ఒకే ఫోటోని లాస్ట్ వరకు 1 by 1 బీట్ మార్క్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇమేజ్ కదా, ఇమేజ్ వచ్చేసి కలర్ అండ్ ఫీల్డ్ మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరు ముందు ఫోటో పెట్టి ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఫోటో తీసి కలర్ అండ్ ఫీల్డ్ సేమ్ ఇప్పుడు ఎలా ప్రాసెస్ కంటే అయితే అలాగే ఫోటో ఎక్స్టెండ్ చేసుకుంటే చాలు. ఇక్కడ చూసినట్టయితే నేను ఒకే ఇమేజ్ని లాస్ట్ వరకు అయితే యాడ్ చేసాను కదా. మీరు ఇప్పుడు ఈ ఇమేజ్ వేరే ఇతర ఇమేజ్కి వేరే పెట్టినా నో ప్రాబ్లం. మీరు ఎలా పెట్టినా వీడియో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే ఇంకా కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా 2 ఇమేజ్ అలా లాస్ట్ వరకు ఒకే ఫోటో పెట్టాలంటే పర్వాలేదు. లేకుంటే వేరే వేరే ఫొటోస్ పెట్టినా పర్వాలేదు. ఇప్పుడైతే వీడియో అయితే అయిపోయింది కదా. ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన కంటిన్యూ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది. నెక్స్ట్ వీడియోతో మేము కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.